ఒక్క నిమిషం ఆగు. ఈ వీడియో స్కిప్ చేసే ముందు నీ గుండె మీద చెయ్యి పెట్టి ఒక ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు నిజంగా బాగున్నావా, లేక బయటికి నవ్వుతూ లోపల మౌనంగా పోరాడుతున్నావా? ఎంత బలంగా నటించినా కొన్ని రాత్రులు నీకు కూడా నిద్రపట్టదు కదా? ఎంత ధైర్యంగా కనిపించినా కొన్ని సమస్యలు నీ ఊపిరి బిగపట్టేస్తున్నాయి కదా? అయితే విను, ఈ రోజునుంచి నీ భారం మొత్తం నీది కాదు. ఒక్క మాట చెప్పు, భారం నీదే శివయ్యా. సమస్యలు ఎవరినీ వదలవు. డబ్బున్నవారికి డబ్బు సమస్యలుంటాయి, డబ్బు లేనివారికి జీవితం సమస్యగా ఉంటుంది. సంబంధాల్లో ఉన్నవారికి అర్థం చేసుకోలేని బాధ ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి తోడు లేకపోవడం బాధగా ఉంటుంది. అంటే సమస్యలే లేని జీవితం ఎవరికీ లేదు. కాని తేడా ఎక్కడంటే ఎవరు సమస్యను ఎలా తీసుకుంటారన్నదిలో ఉంది. కొంతమంది సమస్య వచ్చిన వెంటనే కూలిపోతారు. మరికొందరు సమస్య వచ్చినప్పుడు మౌనంగా బలంగా మారిపోతారు. నువ్వు ఏ వైపు ఉండాలనుకుంటున్నావు? జీవితంలో 3 క్షణాలు చాలా ప్రమాదకరం. కోపమున్నప్పుడు మాట్లాడటం, బాధ ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడం, అవమానం వచ్చినప్పుడు వెంటనే స్పందించడం. ఈ 3 క్షణాల్లో మనం చేసే తప్పులు జీవితాంతం వెంటాడుతాయి. అందుకే నేను చెబుతున్నాను, సమస్య వచ్చినప్పుడు మాట్లాడుకు, ఆవేశపడకు, నీ విలువ తగ్గించేలా ప్రవర్తించకు. ఒక్కసారి నిశ్శబ్దంగా కూర్చో, ఊపిరి లోతుగా తీసుకో, నీ గుండె చప్పుళ్ళు విను. అప్పుడు నెమ్మదిగా చెప్పు, భారం నీదే శివయ్యా. ఇదొక అద్భుతమైన మానసిక మార్పు. ఎందుకంటే మనం అంగీకరిస్తున్నాం, నా వంతు ప్రయత్నం చేస్తాను, కాని ఫలితం మీద మోజు వదిలేస్తున్నాను. మనిషిని ఎక్కువగా అలసిపోనిచ్చేది పని కాదు, ఆలోచనలు. ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, ఇదంతా నా వల్లేనా? ఈ ప్రశ్నలే మనసుని చితికిస్తాయి. కాని ఒక్కసారి భారం వదిలేస్తే మనసు తేలికవుతుంది. చూడండి, జీవితం ఎప్పుడూ న్యాయంగా ఉండదు. మంచివారికి కూడా కష్టాలొస్తాయి. నిజాయితీగా ఉన్నవాళ్లకే ఎక్కువ పరీక్షలొస్తాయి. అది శిక్ష కాదు, అది శిక్షణ. బలమైన వ్యక్తిని తయారు చేయడానికి జీవితం కూడా కఠినంగా ఉంటుంది. నువ్విప్పుడు ఎదుర్కొంటున్న సమస్య నీ భవిష్యత్తు బలానికి పునాది కావచ్చు. కాని ఒక షరతుంది, నువ్వు విరగకూడదు, నువ్వు ఆవేశానికి లొంగకూడదు. ఎవరో నిన్ను అర్థం చేసుకోకపోతే అది నీ విలువ తగ్గించదు. ఎవరో నీ గురించి తప్పుగా మాట్లాడితే అది నీ నిజం మార్చదు. కాలం అనే న్యాయమూర్తి ఎప్పుడూ తీర్పు చెబుతుంది. నీ పనేమిటంటే నీ మనసు ప్రశాంతంగా ఉంచడం. ఎందుకంటే ప్రశాంతమైన మనసు సరైన నిర్ణయం తీసుకుంటుంది. అలజడి ఉన్న మనసు తప్పు నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ప్రతి సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. 24 గంటలు ఆగండి, ఆలోచించండి, ప్రార్థించండి, మరియు చెప్పండి, భారం నీదే శివయ్యా. నువ్వు చూస్తావు, అదే సమస్యను మరుసటి రోజు చూసినప్పుడు నీ దృష్టికోణం మారిపోతుంది. జీవితంలో ఓటమి అనేది ముగింపు కాదు, అదొక మలుపు మాత్రమే. మళ్ళీ చెప్పు, భారం నీదే శివయ్యా. కొన్ని సంబంధాలు ముగిస్తాయి, కొన్ని అవకాశాలు చేజారిపోతాయి, కొన్ని ఆశలు నెరవేరవు. కాని ప్రతి నష్టం ఒక కొత్త దారిని చూపిస్తుంది. నువ్వు పడిపోతే లేచే శక్తి నీలో ఉంది. నువ్వు విరిగినా మళ్లీ నిలబడే బలం నీలో ఉంది. నువ్వు ఓడిపోలేదు, నువ్వు తయారవుతున్నావు. ప్రతి తుఫాను తర్వాత ఆకాశం ప్రశాంతమవుతుంది. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ప్రతి కన్నీటి తర్వాత ఒక నవ్వుంటుంది. కాబట్టి చివరిసారి మళ్ళీ చెప్పు, సమస్యలు వచ్చినప్పుడు మాట్లాడకు, ఆవేశపడకు. నిశ్శబ్దంగా ఒక్క మాట చెప్పు, భారం నీదే శివయ్యా. అక్కడినుంచే నీ జీవితం మారడం ప్రారంభమవుతుంది.